హలో, హాయ్. ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. అదేంటి నిన్న కదా చెప్పాల్సింది ఈరోజు చెప్తున్నావేంటి అని అంటారా? ఓకే, నిన్నేనండి వీడియో అయితే తీసింది, కానీ నిన్న పెట్టలేదు కదా, సో ఈరోజు పెడుతున్నా. అందుకే అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నా మనసులో ఉన్న మాటలు మీకు చెప్తాను. అంటే వీడియో కోసం అనుకుంటారేమో, లేదండి మనసు పూర్తిగా చెప్తున్నాను. అలాగే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. రాఖీ కట్టు గిఫ్ట్ పట్టు జస్ట్ జోకులేండి. ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఇస్తారని, అంటే మన అన్నయ్యలు తమ్ముళ్ళు ఏదో ఇస్తారని ఆశపడి ఎప్పుడూ రాఖీ కట్టకూడదండి. గుండెల నిండా ప్రేమ నింపుకొని రాఖీ కట్టాలి. అలాగే వాళ్ళు మనసు పూర్తిగా దీవిస్తారు చూడండి, ఆ దీవెనతోనే మనకు కడుపు నిండిపోవాలన్నమాట. అదే మనకు పెద్ద గిఫ్ట్. నిజంగా అలా మనసు పూర్తిగా దీవించే వాళ్ళ ముందు ఈ గిఫ్ట్లు అవి ఇవి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు అవన్నీ నథింగ్ అన్నమాట. అలానే నేను గిఫ్ట్లు తీసుకోవద్దనలే, తీసుకోండి. కాకపోతే లేనప్పుడు అయ్యో అమ్మ నేను రాఖీ కట్టాను కదా నాకు ఇవ్వలేదే అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే మనకు తెలుస్తుంటుందండి, వాళ్ళ వాతావరణం అనేది మనకు తెలిసిపోద్ది. నిజంగానే మన అన్నలో మన తమ్ముళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేది మనకు క్లియర్గా తెలిసిపోతుంటుంది. అలాంటప్పుడు మనం రాఖీ కట్టేవే మా తమ్ముడు మా అన్న నాకేం ఇవ్వలేదని ఫీల్ అవ్వకూడదండి. ఇన్ కేస్ వాళ్ళు మనకు ₹1 కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే, ₹1 అంటే ₹1 అని కాదు నేను చెప్తున్నా, అంటే మనకు అట్లీస్ట్ ఒక ₹100 కూడా ఇవ్వలేని స్థితిలో కూడా ఉంటారు చాలామంది, మనకు తెలుస్తుంటుంది. అలాంటప్పుడు మనం ఆశించకూడదు అన్నమాట. అలాంటప్పుడు మనం ఏమనుకోవాలి, నేను చెప్పినట్టు గుండె నిండా ప్రేమ నింపుకొని మా అన్న మా తమ్ముడు అప్పులు లేకుండా, ఏదైనా ఒక పని లేకపోతే పనికి పోయి, తాగుడుంటే తాగుడు మానేసి, ఏదైనా చెడు అలవాట్లుంటే అవన్నీ మానేసి దేవుడా మంచిగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా రాఖీ కట్టాలండి. అలా అనుకోని కానీ రాఖీ కట్టామనుకోండి, గుండె నిండా మనసు నిండా ప్రేమ అనేది, ఆ కళ్ళల్లో కూడా ఏదో ఎమోషన్ ఫీలింగ్ ఉంటుందండి ఖచ్చితంగా. అలాగే మనసుకు కూడా ప్రశాంతతనిస్తుంది అన్నమాట. అంటే చెప్తూ ఉంటారే పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది అని చెప్తుంటారు కదా. సో ఈ ఫీలింగ్ కూడా మనం అలాంటి మంచి ఫీలింగ్తో రాఖీ కట్టామనుకోండి, అంతకన్నా రెట్టింపు ఫీలింగ్ ఇస్తుందండి. అలాగే ఇలాంటి పండగలు ఫంక్షన్లు కూడా కలిసిపోయేదానికి ఒక మంచి అవకాశం అండి. కలిసిపోయేదానికంటే చిన్న చిన్న గొడవలతోనో ఏదో మనస్పర్ధలతోనో విడివిడిగా ఉంటుంటారు కదా పలుక్కోకుండా అలా. సో ఇలాంటప్పుడు కలిసిపోయారనుకోండి, అంటే ఒక మెట్టు దిగి మీరే వచ్చి మీ అన్నకు రాఖీ కట్టడము, లేదా మీ తమ్ముడికి రాఖీ కట్టడము అలాంటివి ఉన్నాయనుకోండి, ఇన్ని రోజులు మీ మనసులో ఉన్న భారం ఏదైతే ఉంటుందో, అదే ఆ ఎడబాటు అనేది ఉంటుందో అది కూడా కలిసిపోయేదానికి అవకాశం ఉంటుంది కదా. కొంతమంది అయితే ఎన్ని చెప్పినా ఏం చేసినా ఎన్ని చూసినా మారనుకోండి, అది వేరే ఉంటారు. అలాంటి వాళ్ళు అస్సలు మురుకులండి. వాళ్ళు మాట్లాడలేదు కదా మనం ఎందుకు మాట్లాడాలి, ఏం వాళ్ళకైనా వాళ్ళే మాట్లాడచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు కదా. అస్సలు అనుకోకూడదండి. మనం ఎలా అనుకోవాలంటే, ఆ క్షణంలో కోపం ఉన్నా ఆలోచించాలి. తిడితే తిట్టినేర్లే, కొడితే కొట్టినేర్లే, ఎప్పుడు ఇలాగే ఉంటే ఎలా అని ఆలోచించి ఒక అడుగు ముందుకేసి మనమేది మాట్లాడామనుకోండి, అట్లాంటివన్నీ కూడా చాలా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. అంటే ఓన్లీ నేను చెప్పేది ఆడవాళ్ళకి కదా, అందరికీ జెంట్స్ ఎవరైనా సరేనండి, బంధువుల్లో ఎవరైనా భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే మన పక్కింటి వాళ్ళైనా సరే, ఏ బంధమైనానండి, ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే, ఒకవేళ వాళ్ళకి తెలియలేదా మనమే ఆలోచించాలి. ఒరే సర్లే అంటే అన్నారులే మన వాళ్ళే కదా, వాళ్ళు చేసిన మంచి ఉంటుంది చూడండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో అన్నారని ఆ కోపంలో మనం మాట్లాడుకుంటా ఉండి, వాళ్ళు ఎప్పుడో ఒకసారి మీ విషయంలో మంచి చేస్తుంటారు కదా, ఆ మంచిని ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి నెమర వేసుకోండి. ఈ కోపం అంతా తగ్గిపోయి సర్లే వాళ్ళ పిచ్చి వాళ్ళది, ఏదో కోపంలో అన్నారులే అనుకొని ఆలోచించి కానీ కలిసిపోయారు అనుకోండి, ఆ ఫీలే వేరే ఉంటుందబ్బా. ఇలాంటి విషయాలన్నీ మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండాలన్నమాట. అంటే వాళ్ళు ఏదో అన్నారని మనం కూడా అలానే ఉండకూడదు నాన్న, కోపంగా మనమే ఒక మెట్టు దిగి మాట్లాడాలి. పోనీలే అంటే అన్నారులే, అదే నేను చెప్పాను కదా, వాళ్ళు మనకు మంచి చేస్తుంటారు కదా, ఆ మంచిని ఆలోచించుకోవాలి. అవన్నీ నేను చెప్తూ ఉంటానండి మా అబ్బాయికి కూడా. మా అబ్బాయికే కాదు, నేను మా అలక్స్కి తెలియకపోతే మా అలక్స్కి కూడా చెప్తాను. అంటే మా అలక్స్ కొంచెం కోపంలో ఏదో ఒకటి అనేస్తూ ఉంటాడు కదా. సో అలాంటప్పుడు నేను చెప్తూ ఉంటానన్నమాట. అలా మన ఏ ఫ్యామిలీలో అయినా ఒకవేళ భార్యకి తెలియకపోతే భర్తకు తెలియకపోతే భార్య, పిల్లలకి తెలియకపోతే పిల్లలకి అలా నేర్పిస్తూ ఉండాలన్నమాట. సో
ఎన్ని నేర్పించినా కొంతమంది మారరు, అది వేరే విషయము. మనమంతగా మనం నేర్పించాల్సిందే అదేనండి. సర్లేమ్మా, మాకు తెలుసు కానీ ఇవన్నీ నువ్వేమి బోధించొద్దు అనుకుంటారా? అది మీ ఇష్టం, మీ కర్మ. వినేవాళ్ళు ఎవరైనా, ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారులే. నేనైతే నాకు తెలియని విషయాలు ఎవరైనా చెప్పినా సరే, ఏ మంచి విషయాలైనా ఒకవేళ నాకు తెలియకపోతే నేను ఎవరైనా చెప్తే తెలుసుకుంటానండి. అవును కదా, నిజమే కదా అని ఆలోచిస్తానన్నమాట. సరే అయితే నేను మా అన్నయ్యకి రాఖీ కట్టడానికన్నా ముందు ఈ స్వీట్ రెసిపీని చూసేయండి. ఇది రాఖీ స్పెషల్ స్వీట్ అనుకోండి. నేను రాఖీ స్పెషల్ స్వీట్ అనే పెట్టా. మామూలుగా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటా, కానీ అప్పుడు రాఖీ కోసమే ప్రత్యేకంగా చేశానండి. సో అందుకే రాఖీ స్పెషల్ స్వీట్ అన్నమాట. సింపుల్, వెరీ సింపుల్. అయితే నిన్న చేయలేదు, అంటే రాఖీ రోజు చేయలేదు, కానీ ముందుగా చేసి పెట్టాను 2-3 రోజుల ముందన్నమాట. ముందుగా అయితే తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు 2 ఉన్నాయండి నా దగ్గర. యాక్చువల్లీ నల్ల నువ్వులతోనే చేద్దాం అనుకున్నా, కానీ తెల్ల నువ్వులు కూడా ఉండిపోయాయి అన్నమాట. అందుకే ముందుగా తెల్ల నువ్వులు కూడా 2 రకాలు ఉన్నాయండి. ఇంతకు ముందు తెచ్చినట్టు ఉన్నాయి, మళ్ళీ కూడా తెప్పించాను. సో అలా అయితే 2 రకాలు ఉన్నాయి. సో అందుకే 2 రకాలు కలిపి ఫ్రై చేసుకున్నానండి. సపరేట్గా తెల్లవి సపరేట్గా, నల్లవి సపరేట్గా ఫ్రై చేసుకున్నాను. సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే నువ్వులు ఎక్కువ మాడితే చేదొస్తాయి, మాడకపోయినా కానీ పచ్చి వాసన చేదుగా ఉంటాయి. అందుకే సిమ్ టు మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. అలా అయితే విడివిడిగా 2 నువ్వులు ఫ్రై చేసుకున్నా, ఎందుకంటే తెల్లవి మళ్ళీ కలర్ మారేది తెలియదు కదా, అలాగే నల్లవి కూడా తెలియదు కదా. సో అందుకే 2 సపరేట్గా విడివిడిగా ఫ్రై చేసుకున్నా. అలాగే ఎండు కొబ్బరి తురుము కూడా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకొని నువ్వుల్లోనే కలిపేసి పెట్టుకున్నా. ఇప్పుడేమో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకుంటున్నానండి. ముందుగా అయితే బాదం పప్పును ఫ్రై చేసుకుంటున్నానండి, ఎందుకంటే బాదం కొంచెం గట్టిగా ఉంటుంది కదా, జీడిపప్పు కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి 2 కలిపేస్తే ఫ్రై కావని ముందుగా దీన్ని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మెత్తగా అయిపోతాయి. మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు తిన్నా కానీ. సో అలా అయితే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కాదు, బాదం పప్పు కొంచెం తక్కువ వేసాను, జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసానండి. చూసారా, అన్నీ అయితే ఫ్రై చేసానండి. ఇదిగోండి కొబ్బరి, నువ్వులు కలిపి అన్నీ కలిపేసాను ఒక పెద్ద బౌల్లో. యాక్చువల్లీ కొబ్బరి ఇంకొక చిప్ప కూడా వేయించండి, ఎందుకంటే నువ్వులు కాస్త ఎక్కువ ఉన్నాయి కదా, కొబ్బరి ఇవి 2 చిప్పలు అన్నమాట. ఇంకొక చిప్ప కూడా తురిమి వేయచ్చు, కానీ అది నేను తురమలేక గట్టిగా ఉంటుంది కదా, నాకు చెయ్యి నొప్పికి అప్పటికే చెయ్యి నొప్పి. అది కాక ఆ కొబ్బరి కూడా అంటే రాత్రి తురుము పెట్టుకున్నాను అన్నమాట. ముందు రోజు నైట్ తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అసలు నేను అప్పటికప్పటికే తురిమి అసలు చేయలేనండి, అసలు పని చేయలేను. యాక్చువల్లీ నేను చెప్తూ ఉంటాను కదా, పని దొంగనని కాదు, నేను చిన్నప్పటి నుంచి అంతేనండి, పనులు ఎక్కువ చేయలేను, ఎండలో కూడా ఉండలేను. సో అలా అయితే చెయ్యి నొప్పి వచ్చేసింది అనమాట. లేకపోతే ఇంకొక చిప్ప కూడా తురిమేస్తుంటే ఇంకా మంచిగా ఉండేది ఫ్లేవరు. సో ఇలా అయితే మంచిగా ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవడం అండి. ఇలాచీ పౌడర్ కూడా వేయాలండి. ఇలాచీ పౌడర్ కూడా ముందు రోజు నైటే దంచి పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ కలిపేసి ఇదిగోండి బెల్లం కూడా నేను ఇలాంటి బెల్లమే తీసుకుంటానండి. ఇలాంటి బెల్లం అయితే మంచిగా ఉంటుంది అన్నమాట, తురిమేదానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట, మెత్తగా వచ్చేస్తుంది ఇది. సో దేంట్లో అయినా ఇలాంటి బెల్లమే వేస్తా, ఎప్పుడైనా బెల్లం పాయసం అలా చేస్తూ ఉంటాను కదా, అన్నిట్లో కూడా ఈ బెల్లమే వేస్తుంటానండి. ఈజీగా ఉంటుంది, మంచి బెల్లం అన్నమాట. ఇది బాగా నల్లగా అంటే తెల్లగా అట్లా కొంచెం ఉంటుంది కదా, అదైతే నల్లగుట్టినే కానీ కొంచెం చక్కెర అదంతా కలిసి ఉంటుంది కదా, ఇదైతే మంచి బెల్లం అండి, అరిసెలు అలా చేసుకునే బెల్లం అన్నమాట. ఇదిగోండి చాకుతో ఇలా చివ్వేసుకోవచ్చు, మెత్తగా ఉంటుంది. చూసారా, బెల్లం అయితే కోరేసానండి. ఇదిగోండి మెత్తగా ఉంటుందండి, ఇలా మెత్తగా ఉంటుంది అన్నమాట, చాలా ఈజీ నాకు. ఇవైతే చల్లారిపోయినాయండి. ఇప్పుడు కొన్ని వేసి మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు కొంత ఇలాచీ కూడా వేసి మిక్సీ పట్టేస్తున్నానండి నేను. అలాగే ఇవి మిక్సీ పట్టకుండా కూడా చేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని కొంచెం కరిగించి దీంట్లో వేసి ఉండల్లాగా కూడా చుట్టుకోవచ్చు అండి, కొంచెం నమిలేదానికి కూడా ఇష్టపడేవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. లేదా ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా కావాలనుకునే వాళ్ళు ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు అన్నమాట. మిక్సీ అయితే పట్టేసానండి. ఇదిగోండి ఇప్పుడు ఏంటిది ఇవి వేసుకున్నాం, ఈ డ్రై ఫ్రూట్స్. అలాగే కొద్దిగా నెయ్యి మిగిలింది కదా, అంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన నెయ్యి మాత్రమేనండి, నెయ్యి ఏం వేయడం లేదు మనము ఇక్కడ. జస్ట్ ఓన్లీ బెల్లము, జస్ట్ ఓన్లీ నువ్వులు, ఎండు కొబ్బరి, బెల్లము, ఇలాచీ అండి, ఇవి బాదం, జీడిపప్పు. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకున్నామండి.
కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేశాను. ఎందుకంటే నేను మామూలుగా ముందు నుంచి అనుకుంటూ ఉన్నా, చాలా రోజుల నుంచి చేసుకుందాం తినేదానికి ఏమీ లేదు అని. సరే ఎలాగో రాఖీ వస్తుంది కదా, ఒకేసారి రాఖీ స్పెషల్ స్వీట్గా చేసేద్దాము, అన్నయ్యకి కూడా పెట్టచ్చు అని. సో ఇప్పుడైతే చేస్తున్నానండి. ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటానండి, ఇలాంటి హెల్దీవే చేసుకుంటాను నేను ఎక్కువ. ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా రాగి నువ్వుల లడ్డు అని. ఇప్పుడైతే రాగి పిండి ఏమి వేయలేదు, కానీ ఒక్కొక్కసారి రాగి పిండి, ఎండు కొబ్బరి, వేరుశనగ పప్పు వేసి కూడా చేస్తానండి. యాక్చువల్లీ నువ్వుల్లో కూడా వేరుశనగ పప్పు కలుపుతాను, కానీ ఈసారి అయితే వేరుశనగ పప్పు ఏమీ వేయలేదన్నమాట. జస్ట్ నువ్వులు, ఎండు కొబ్బరి, బెల్లము, ఇలాచి, అలాగే డ్రై ఫ్రూట్స్ వరకే వేసానండి. హెల్దీ స్వీట్ అన్నమాట, హెల్దీ లడ్డు. చక్కెరతో పోలిస్తే బెల్లంతో చేస్తున్నాము, పైగా అన్ని నువ్వులు అవన్నీ మంచిదే కదా. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా జస్ట్ కొంచెం తినచ్చు. మామూలుగా కావాలంటే బెల్లం తగ్గించేసుకోవచ్చు అండి. నేను చెప్పాలంటే దీంట్లో కొంచెం ఎక్కువగానే వేసాను బెల్లము. కొంచెం మీడియంగా కూడా వేసుకొని ఇలాంటివి చేసుకోవచ్చు అండి. మామూలుగా కూడా లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అందరికీ మంచిది. పైగా లేడీస్ ఇలాంటివి చేసుకొని తిన్నారనుకోండి మంచిది అనమాట. కాల్షియము, ఐరన్ అన్నీ, అంటే మోకాళ్ళ నొప్పులు, ఎముకలకి దృఢంగా ఉండడానికి నువ్వులు అవన్నీ మంచిగా పనికొస్తాయి కదా. సో ఇలాంటివి చేసుకొని తింటూ ఉంటానండి. నాకున్న ఒక మంచి అలవాటు ఏంటంటే నేను బయట ఫుడ్ ఎక్కువ తినను, పైగా ఇంట్లోనే చేసుకొని తింటూ ఉంటాను. చక్కెరతో చేసిన స్వీట్ల కన్నా బెల్లంతో చేసిన స్వీట్లే ఇష్టం అండి నాకు. అలా అని చక్కెర తిన్నాను కాదు, తింటాను ఎక్కువగా. ఇంట్లో ఇలా బెల్లం పాయసం కానీ ఇలాగ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు బెల్లంతోనే ఎక్కువ ఇష్టపడతాను అన్నమాట. చుట్టేసానండి అన్నీ. ఇవి 2 రకాల నువ్వులు కలిపాను కదా. ఒక రకం నువ్వులు కొంచెము మంచి నువ్వులు కాదు, కొంచెం తరకగా కొంచెం ముగ్గిపోయినట్టు ఉన్నాయండి. అప్పుడు మాత్రం బాగానే అనిపించింది తిన్నప్పుడు. 2 రోజుల తర్వాత తింటే ఎక్కువ కాదు, ఎక్కడో లైట్గా తెలుస్తుందండి. జస్ట్ ఎక్కడో లైట్గా అలా కొంచెం ముక్కుపోయిన వాసన లాగా అనిపించింది 1-2 చోట్ల. పైగా నేను ఇలాచీ ఫ్లేవర్ కూడా, అంటే ఇలాచీ పౌడర్ కూడా ఎక్కువ వేస్తూ ఉంటాను. అట్లాంటి స్మెల్స్ ఏదన్నా ఉంటే రాకుండా ఉండిపోతాయి అన్నమాట. అది కాక ఇంకొంచెం ఎండు కొబ్బరి, అది వేరుశనగ పప్పు వేయలేదు కదా, అవి కానీ వేసుంటే ఆ స్మెల్ కూడా వచ్చిండేది కాదేమో. మొత్తానికైతే చాలా బాగున్నాయన్నమాట, టేస్టీగా. ఎక్కడో ఒక దగ్గర అట్లా అనిపించింది నాకు అంతే. కొంతమంది అసలు నువ్వుల లడ్డూనే తినరు కదా, తినని వాళ్ళకి నచ్చదేమో, తినే వాళ్ళకి మాకైతే చాలా బాగా నచ్చుతాయండి. ఓకే, ఇప్పుడు స్వీట్ చూసేసారు కదా, ఇప్పుడు రాఖీ కట్టేది కూడా చూసేయండి. ఇక్కడ ఇదిగోండి, స్టార్టింగ్లో చూసారు కదా కూర్చొని ఇవన్నీ సర్దుకున్నాను అన్నమాట ప్లేట్లో. స్వీటు, అలాగే అక్షింతలు, కుంకుమ, అలాగే కొన్ని పూలేసి పూల పైన పెట్టానండి రాఖీలు. ఇక్కడ 2 రాఖీలు కనిపిస్తున్నాయి కదా, ఒకటేమో అన్నకి, ఒకటేమో తమ్ముడికండి. తమ్ముడు కూడా రమ్మని చెప్పాను, వాడు వస్తా లెక్క అని రాలేదన్నమాట. ఇక తమ్ముడు భార్య పిల్లలు వస్తే వాటి దగ్గర చెప్పి పంపించాను అన్నమాట పిల్లలకి. వసే ఈ రాఖీ అత్తమ్మ గుండెల నిండా ప్రేమ నింపుకొని నువ్వు మంచిగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి నాన్న, బాగుండాలి, మంచిగా ఎదగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిందని చెప్పి నా బదులు నువ్వే కట్టేయి అని చెప్పేసి పిల్లల దగ్గర అయితే ఇచ్చి పంపించానండి. పైగా వాటినే కోరుకోమని చెప్పాను. నాన్నకి ఏ రాఖీ కావాలనే మీరే ఎంచుకోండి అంటే, ఈ పెద్ద రాఖీ తీసుకుంటాం అత్తమ్మ అన్నారు, వెడల్పుగా ఉండే రాఖీ. సరే తీసుకోండి అని చెప్పేసి ఆ రాఖీ అయితే తమ్ముడికి ఇచ్చి, సన్నగా ఉండే రాఖీ ఏమో అన్నకు కట్టానండి. రాఖీ మనం ఏ రాఖీలు కట్టామా, తక్కువది కట్టామా, ఎక్కువది కట్టామా, అంటే కాస్ట్లీది కట్టామా, తక్కువ డబ్బులతో కట్టామా అనేది కాదండి ముఖ్యము. మనస్ఫూర్తిగా వాళ్ళు బాగుండాలి దేవుడా అనుకొని రాఖీ కట్టేశాను అన్నమాట. సాయంత్రం పొద్దున్నే వచ్చి టిఫిన్ తినాలని కానీ లేకపోయా సరే వండిన దాకా అలా రాఖీ కట్టి రాఖీ పైన కూడా బొట్టు పెట్టాను అన్నమాట. అందరూ దీపంతో హారతిస్తే నేను మాత్రం స్పెషల్గా కర్పూరంతో హారతి ఇచ్చానండి. యాక్చువల్లీ దీపాలతో హారతి ఇవ్వాలని నాకు నిజంగా తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా ఇలా కర్పూరంతోనే హారతి ఇప్పించింది మా వదిన నా దగ్గర. సో ఇప్పుడు కూడా కర్పూరంతోనే హారతి ఇచ్చానండి. కానీ అందరూ దీపంతో ఇస్తారు కదా, నెక్స్ట్ టైం నుంచి నేను కూడా దీపంతోనే హారతి ఇస్తానండి. మరి కర్పూరంతో ఇవ్వచ్చో ఇవ్వకూడదో తెలియదు, కానీ తెలియకుండా చేసింది తప్పైనా తప్పు కాదండి. అంటే తెలిసి చేస్తే తప్పు అవుతుంది అన్నమాట. అలా అయితే నేను కర్పూరంతో హారతి ఇచ్చాను అన్నమాట. వీడియో అయితే పిల్లలు తీస్తున్నారండి, తమ్ముడు పిల్లలు ఉన్నారని చెప్పాను కదా, అవి తీస్తున్నాయన్నమాట వీడియో.
ముందు అన్నయ్య ఒక్కడే దీవించాడు, ఇప్పుడు ఈ అన్న వదిన ఇద్దరు కలిసి దీవిస్తున్నారండి. పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, సంతోషంగా. అక్కడ చూసారా మా అన్నయ్య వదిన ఏమని దీవించారో, సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ మంచిగా ఉండాలి, ఇల్లు కట్టుకోవాలి, నా కొడుకు పెళ్లి చేయాలని చెప్పి దీవిస్తున్నారండి. హోమ్ మేడ్ షుగర్ ఫోటోది కొత్త డ్రెస్సులు వేసుకొని మామయ్య ఇట్లా ఈ పక్కన మేమిద్దరం మధ్యలో ఉంటాం. మామయ్య అక్కడ మా దేవాంశు ఆ టైంలో ఎక్కడికో వెళ్తున్నారన్నమాట, బయట ఉన్నాడన్నమాట, రోడ్లో ఎక్కడికో షాపింగ్కో ఎక్కడికో వెళ్తూ ఉన్నట్టున్నాడు వాళ్ళ పెదనాన్నతో పాటు. వాళ్ళ అక్క వాడు రారా అని పిలిస్తే రావట్లేదు, పారిపోతున్నాడు. పిలుస్తున్నా కానీ రాడన్నమాట. ఇక నేనైతే ఇంటికి వచ్చేసానండి. యాక్చువల్లీ అయితే అది రాఖీ కట్టింది నేను మధ్యాహ్నం టైంలో. మామూలుగా అయితే అక్కడే ఉండేసి ఈవినింగ్ చల్లబడ్డాక ఇంటికి వస్తూ ఉంటాను. మామూలుగా ఇక అందరూ ఉన్నారు కదా, అది కాక అక్కడే ఉండి ఈవినింగ్ టీ తాగి అప్పుడు వస్తూ ఉంటానన్నమాట. ఇక మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, వాడు ఫోన్ చేస్తూ ఉంటే ఇక వాటికి బాయ్ చెప్పేసి ఇక ఇంటికి వచ్చేసాను. ఇక ఈవినింగ్ మా బుజ్జి వచ్చి మా అబ్బాయికి రాఖీ కట్టిందండి. ఇదండి మా రాఖీ సెలబ్రేషన్ అయితే. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. యాక్చువల్లీ నేను అసలు ఈరోజు వీడియో పెట్టనన్నమాట, అంటే 3 పెడుతుంటా వారానికి. సోమవారం, బుధవారం, అలాగే శుక్రవారం పెట్టేస్తా. ఆదివారం రోజు ఏమీ పెట్టనన్నమాట, సోమవారం అలా పెడుతూ ఉంటా. ఎప్పుడైనా ఏదైనా చిన్న వీడియో షూట్ చేసినప్పుడు అలా పెడుతూ ఉంటా. ఇక ఇది రాకే వీడియో కాబట్టి మరీ లేట్ చేసినా కానీ బాగోదేమో అన్నట్టుగా నాకు ఎడిటింగ్ చేయాలని అసలు లేదండి. అయినా కానీ ఎలాగోలాగ ఓపిక తెచ్చుకొని ఎడిటింగ్ చేసి పెట్టేశాను అన్నమాట. ఓకేనండి, ఉంటాను. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.